ఉండదా? సోషల్ మీడియాలో మొన్న దాకా చూస్తాం, ఇప్పుడైతే ఏకంగా నేరుగానే తిట్టేస్తున్నారు అనమాట. సార్ ఇప్పుడు మనం కూడా ఆ జంజీ వయసు నుంచి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు మన పిల్లలు కూడా ఆ రకంగానే ఉన్నారు. మన పిల్లలు, మా అబ్బాయి కూడా 19 ఏళ్ళు, వాడు ఆ రకంగా ఏం ఉండట్లేదే. చాలా మంది పిల్లలు చూస్తున్నాను ఆ రకంగా ఏం ఉండట్లేదే. చాలా మంది 19 ఏళ్ళు 20 ఏళ్ల వయసులో కూడా ఆర్మీలో జాయిన్ అయ్యి దేశం కోసం పనిచేస్తారు. వాళ్ళు జంజీ కాదా? చాలా మంది యువత కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. స్కై రూట్ రాకెట్ లాంచ్ చేశారు. యావరేజ్ ఏజ్ ఎంత అండి వాళ్ళది? 28 ఏళ్ళు. చాలా మంది యువత ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం, ఈ దేశ సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. కొంతమంది దారి తప్పారు. ఇది వాస్తవం. సోషల్ మీడియా సైకోల్ గా తయారైపోయారు. దాని తల్లిదండ్రులు 15 ఏళ్ళ పాప అండి, ఈ పేరేదో ఉంది, పేరు కూడా చెప్పకూడదు. ఆ అమ్మాయి ఏ రకంగా తిట్టిందండి. ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లని చెంప మీద కొట్టి 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 కొడుతున్నారు. ఆ వీడియో కూడా వచ్చింది, ఇందాక చూశాను. ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఎన్నిసార్లు చెప్పాను నువ్వు సోషల్ మీడియా ఉండద్దని? ప్రధానమంత్రి గారు తిట్టే వయసు అనేది నీకేం తెలుసు అసలు అని చెప్పి తిడుతున్నారు. అంటే తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 25 ఏళ్ళ లోపు ఉన్నటువంటి యువతని తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా చూడాలి. ఈ రోజు తల్లిదండ్రులు ఇద్దరు పనుల్లో బిజీ అయిపోయారు. వాళ్ళ యొక్క ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోవటాలు, ఇద్దరు వర్క్ లో బిజీ అయిపోయారు. అటువంటి బిజీ అయిపోయిన తల్లిదండ్రుల యొక్క పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పి చూడవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే బాధ్యత గల పౌరుల్ని మన దేశానికి ఇవ్వకపోతే మన బాధ్యత రాహిత్యం లేని వాళ్ళు అయిపోతారు. భగత్ సింగ్ గారు జంజీ కాదా అండి? ఆ యుగంలో సుభాష్ చంద్రబోస్ గారు జంజీ కాదా అండి? చంద్రశేఖర్ ఆజాద్ గారు జంజీ కాదా? అల్లూరి సీతారాం గారు జంజీ కాదా? ఏ తరంలో ఏ యుగంలో ఉన్నా భారతదేశ అభివృద్ధి కోసం, స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ఆ జంజీ పనిచేసి, ఈ జంజీ ఏంటండి? ఈ జంజీ కాదు. తప్పకుండా సార్, తప్పకుండా మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం.